వేసవిలో మేడపైన నిద్ర. గ్రామంలో వేసవికాలం అడుగుపెట్టింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు. పక్షుల ఇళ్లన్నీ రేకుల షెడ్లు లేదా పాత పెంకుటిల్లు కాబట్టి లోపల సెగలు కక్కుతున్నాయి. రాత్రిపూట కూడా ఉక్కపోతతో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. మధ్యాహ్నం 1 గంట. చోటు చిలుక ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు. బన్ను చిలుక నేల మీద పడుకుని దొర్లుతున్నాడు. అమ్మా చోట, నేను ఆమ్లెట్ అయిపోతున్నాను. నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టవే ప్లీజ్. ఈ వేడి నా వల్ల కావట్లేదు. ఓర్చుకోరా, నాకే చెమటలు కారుతున్నాయి. ఫ్యాన్ వేద్దామంటే కరెంట్ లేదు. విసనకర్రతో విసురుకో. విసనకర్రతో గాలి రాదు మమ్మీ, చెయ్యి నొప్పి వస్తుంది. నాకు ఏసీ కావాలి లేదా కూలర్ కావాలి, ఏదో ఒకటి చెయ్యి. పక్కనే తుని పిచ్చుక ఇంట్లో కూడా అదే పరిస్థితి. బుజ్జి పిచ్చుక తడిగుడ్డ తల మీద వేసుకుని కూర్చుంది. అమ్మా, ఈ ఎండికి నా బుర్ర కరిగిపోతుంది. ఈ ఊర్లో ఉండలేము. సిటీకి వెళ్దామా, అక్కడ ఏసీ ఉంటుంది. సిటీకి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది బుజ్జి. ఈ 1 నెల ఓపిక పట్టు. చిచ్చుకాకి ఈ పరిస్థితిని గమనించి వెంటనే సిటీకి వెళ్ళింది. అక్కడ కుహు ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళింది. హాయ్ కుహా, బిజినెస్ ఎలా ఉంది? డల్గా ఉంది చచ్చు. ఈ పాత ఫ్యాన్లు ఎవరు కొనట్లేదు. అన్ని రిపేర్ కి వచ్చినవే. మోటార్లు వీక్ గా ఉన్నాయి. చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, రిపేర్ ఫ్యాన్లే నాకు కావాలి. అవన్నీ నాకివ్వు. ఒక్కో దానికి 50 రూపాయలు ఇస్తా. ఏంటి 50 రూపాయలా? అవి తిరుగుతాయో లేదో గ్యారంటీ లేదు. కొంచెం సేపు తిరిగి ఆగిపోతాయి. పర్లేదులే, నాకు కావాల్సింది అదే. అవి తిరిగినంతసేపు గాలి వస్తే చాలు. మిగతాది నేను చూసుకుంటా. ప్యాక్ చెయ్యి. చిచ్చుకాకి 50 పాత ఫ్యాన్లను కొత్త పెయింట్ వేయించి లారీలో వేసుకుని ఊరికి తెచ్చింది. సాయంత్రం రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక స్టాల్ పెట్టింది. ఫ్యాన్లు తలతల మెరుస్తున్నాయి. ఊరి జనం ఉక్కపోతతో అక్కడికొచ్చారు. వచ్చేసాయి జపాన్ టెక్నాలజీ ఫ్యాన్లు. వీటి పేరు తుఫాన్ 5000. ఇవి మామూలు ఫ్యాన్లు కాదు. వీటి స్విచ్ వేస్తే చాలు, ఊటీలో ఉన్నంత చల్లటి గాలి వస్తుంది. ఏసీ కూడా దీని ముందు వేస్టే. నిజమా అంటే ఏసీ లాంటి గాలా నాకు కావాలి. ఎంత రేటు? నీకోసమే పండుగ. అసలు రేటు 5000, కానీ ఆఫర్లో కేవలం 1000 రూపాయలకే ఇస్తున్నాను. ఒక్కసారి కొంటే జీవితాంతం హాయిగా నిద్రపోవచ్చు. 1000 రూపాయలా? చిచ్చు, మా దగ్గర పాత ఫ్యాన్ ఉంది కదా. నీ పాత ఫ్యాన్ గాలిస్తుందా? వేడి గాలినిస్తుంది. కానీ నా ఫ్యాన్ చూడు, ఇందులో కూలింగ్ చిప్ ఉంది. గాలి చల్లగా మారుతుంది. ఇది లిమిటెడ్ స్టాక్ చూడు. అయిపోతే మళ్ళీ రావు. నాకొకటి ఇవ్వు చిచ్చు. ఈ ఉక్కపోతిగా నిద్ర పట్టట్లేదు. నాకు కూడా ఒకటి. బుజ్జి గోళ భరించలేకపోతున్నా. అందరూ ఎగబడి 1000 రూపాయలిచ్చి ఆ పాత ఫ్యాన్లను కొనుక్కున్నారు. చిచ్చుకాకి జేబులు నిండాయి. ఆ రాత్రి అందరూ కొత్త ఫ్యాన్లు బిగించుకున్నారు. స్విచ్ వేశారు. ఆశ్చర్యంగా ఫ్యాన్లు చాలా వేగంగా తిరిగాయి. చల్లటి గాలొచ్చింది. బహుశా రాత్రి చల్లగా ఉండడం వల్ల కావచ్చేమో. బావ్, మమ్మీ, చిచ్చు ఆంటీ చెప్పింది నిజమే. ఇది తుఫాన్ లాగే ఉంది. దుప్పటి ఎగిరిపోతుంది. గుడ్ నైట్. అమ్మయ్య, ఇన్నాళ్లకు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అందరూ హాయిగా నిద్రపోయారు. చిచ్చుకాకి తన ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ మురిసిపోయింది. పాత ఇనుమని బంగారం రేటుకి అమ్మేశా. నా తెలివికి నేనే ఫ్యాన్ని. మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. బన్ను చిలుక ఫ్యాన్ వేసుకుని పడుకున్నాడు. సడన్ గా ఫ్యాన్ నుండి కీచ్ కీచ్ అనే వింత శబ్దాలు రావడం మొదలైంది. అమ్మా, ఏంటో సౌండ్? హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందా? చూస్తూ ఉండగానే ఫ్యాన్ వేగం తగ్గిపోయింది. చివరికి పూర్తిగా ఆగిపోయింది. మోటార్ నుండి పొగలు రావడం మొదలైంది. మమ్మీ, ఫ్యాన్ కాలిపోయింది, పొగొస్తుంది. తుని ఇంట్లో కూడా అదే జరిగింది. అమ్మా, ఫ్యాన్ రెక్కలు ఊడిపోయి కింద పడ్డాయి. జస్ట్ మిస్. నా తల పగిలేది. మహిగ్రద్ద ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు, కానీ కరెంట్ షాక్ కొడుతుంది. అమ్మా, స్విచ్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇదే దరిద్రం. ఊరంతా ఒకేసారిగా ఫ్యాన్ లాగిపోయాయి. మళ్లీ ఉక్కపోత మొదలైంది. అందరికీ అర్థమైంది చిచ్చుకాకి తమకు డూప్లికేట్ సరుకు అంటగట్టిందని. సాయంత్రం 5 గంటలు. అందరూ తమ పాడైపోయిన ఫ్యాన్లను భుజాన వేసుకుని కోపంతో చిచ్చు ఇంటికి వెళ్లారు. బన్ను చేతిలో ఫ్యాన్ రెక్క ఉంది. చిచ్చు అంటే బయటికి రా. నీ జపాన్ టెక్నాలజీ తగలపెట్టా. ఒక్క రోజుకే చచ్చింది. బయటికి రావే మోసకత్తి. 1000 రూపాయలు తీసుకుని చెత్త అమ్ముతావా? చిచ్చుకాకి భయంతో బయటకొచ్చింది. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? కరెంటు పోయిందా? కరెంటు పోలేదు, నీ బుద్ధి పోయింది. ఇదిగో నీ ఫ్యాన్. ఒక్క రోజుకే ఆగిపోయింది. దీనికి కూలింగ్ చిప్ ఉందన్నావు కదా, అదెక్కడుంది? నాకు షాక్ కొట్టింది చిచ్చు. నా ప్రాణం పోయుంటే ఎవరు దిక్కు? మా డబ్బులు మాకు వెనక్కివ్వు. అవును, డబ్బులు వెనక్కివ్వు. ఇప్పుడే కావాలి. చిచ్చుకాకి బిక్క మొహం వేసి, డబ్బులా? అవి అయిపోయాయి.
అయిపోయాయా? ఒక్క రోజులో 50,000 ఎలా అయిపోతాయంటే బిర్యానీ తిన్నావా? కాదురా పండుగ, నా పాత అప్పులు తీర్చేశాను. ఇప్పుడు నా దగ్గర చిల్లి కావలేదు. కావాలంటే ఈ పాత ఫ్యాన్లో బీరే ఉంచుకోండి. ఈ చెత్త మాకెందుకు? డబ్బులు లేకపోతే ఎలా? ఇప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ లేదు. ఈ రాత్రి మేము ఎక్కడ పడుకోవాలి? ఈ ఉక్కపోతలో పడుకుంటే చచ్చిపోతాం. అవునాంటీ, మాకు ఆల్టర్నేటివ్ గా ఏదైనా చూపించాలి. చిచ్చుకాకి ఆలోచించి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా మేడ పైన చాలా విశాలంగా ఉంటుంది. రాత్రిపూట అక్కడ చల్లగాలి వస్తుంది. మీరందరూ ఈ వేసవికాలం అయ్యేంత వరకు రాత్రిపూట నా మేడ మీద పడుకోవచ్చు ఫ్రీగా. మేడ మీద నిద్ర ఓపెన్ ప్లేస్ లోనా? అవునరా పండుగ, స్టార్స్ కనిపిస్తాయి, గాలి నేచురల్ గా వస్తుంది. ఒకవేళ గాలి రాకపోతే నేను రేపు 2 పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు కొనిస్తాను. చెరో పక్క పెడతాను, అందరికి గాలి వస్తుంది. ప్లీజ్ ఒప్పుకోండి. వేరే దారి లేదు చోటు. మన ఇళ్లలో ఉండలేం. డబ్బులు ఎలాగో పోయాయి. కనీసం మేడ మీదైనా పడుకుందాం. సరే, కానీ మాకే లోటు రాకూడదు. మంచినీళ్ళు పడక ఏర్పాట్లు నువ్వే చూడాలి. తప్పకుండా, మీ సేవకురాలిని నేను. రాత్రి 9 గంటలు. ఊరి జనం అందరూ పరుపులు తిండ్లు తీసుకునొచ్చి చిచ్చుకాకి మేడ మీదకు వచ్చారు. చిచ్చుకాకి వాళ్ల కోసం చాపలు వేసింది. 2 పెద్ద ఫ్యాన్లు కొత్తవిగా పెట్టింది. ఇవి నిజంగానే కొత్తవి. బన్ను చిలుక మేడ మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ, వావ్ బుజ్జి, చూడు నక్షత్రాలు ఎంత బాగున్నాయో. ఇది 5 స్టార్ హోటల్ రూమ్ లా ఉంది. ఓపెన్ స్కై. బాగానే ఉందిరా పండుగ, కానీ దోమలు కొడితే? దోమలకి ఆలౌట్ పెడతానులేండి, మీరు పడుకోండి. అందరూ పడుకున్నారు. చిచ్చుకాకి కిందకు వెళ్లి పడుకుందామని అనుకుంది. కానీ చిచ్చు ఆంటీ, ఓయ్ చిచ్చు ఆంటీ, ఇటు రండి. చిచ్చుకాకి విసుగ్గా పైకొచ్చి, ఏంటి పన్ను, నిద్రపోనివ్వవా? అంటే నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. అక్కడ బిందులో ఉన్నాయి కదా, తాగు. అవి వేడిగా ఉన్నాయా అంటే? నాకు కూల్ వాటర్ కావాలి. ఫ్రిడ్జ్ లో నుంచి బాటిల్ తేవాలి. ఇప్పుడు కిందకి వెళ్ళే తేవాలా? నా కాళ్ళు నొప్పులు రా. వెళ్ళవే చిచ్చు, డబ్బులు నొక్కేసావు కదా, ఆ మాత్రం సర్వీస్ చేయాలి. మా వాడు అడిగింది తెచ్చివు. చిచ్చుకాకి గొనుక్కుంటూ కిందకెళ్ళి ఫ్రిడ్జ్ లో నుండి కూల్ వాటర్ బాటిల్ తెచ్చింది. ఇదిగో తాగు, ఇంకేం అడక్కు. చిచ్చుకాకి వెళ్ళబోతుంటే, ఆంటీ ఆంటీ ఆగండి. ఇప్పుడేంటి? నాకు ఆకలిస్తుంది. ఏదైనా స్నాక్స్ ఉన్నాయా? మిక్చర్ కానీ బిస్కెట్స్ కానీ. రాత్రి 10 గంటలకు స్నాక్సా? పడుకోబోతే. పిల్ల అడుగుతోంది కదా చిచ్చు, ఆ డబ్బాలో మురుకులున్నాయి, తీసుకురాపో. చిచ్చుకాకి మళ్ళీ కిందకెళ్ళి మురుకులు తెచ్చి ఇచ్చింది. ఆవిడికి ఆయాసం వస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు. కరెంటు పోయింది. ఫ్యాన్లు ఆగిపోయాయి. దోమలు దాడి మొదలు పెట్టాయి. అమ్మా, దోమలు కొడుతున్నాయి. ఆంటీ, ఫ్యాన్ ఆగిపోయింది, విసనకర్రతో విసిరండి. చిచ్చుకాకి నిద్ర మత్తులో, నన్ను చెప్పయ్యట్రా, నేను విసరలేను. లేచిచ్చు, మాకు నిద్ర పట్టట్లేదు. నువ్వు విసిరితేనే మేము పడుకుంటాం, లేకపోతే పొద్దున్నే పంచాయతీ పెడతాం. గతి లేక చిచ్చుకాకి లేచి చేతులు 2 విసనకర్రలు పట్టుకుని అందరికీ గాలి విసురుతోంది. చేతులు నొప్పి పుడుతున్నాయి, కన్నీళ్ళొస్తున్నాయి. చిచ్చుకాకి తనలో తాను, నాకు తగిన శాస్త్ర జరిగింది. ఆ 1000 రూపాయల కోసం ఆశపడి ఇప్పుడు వీళ్ళందరికీ నౌకరి చేస్తున్నాను. దేవుడా, ఏ వేసవికాలం ఎప్పుడు పోతుందో. బన్ను చిలుక హాయిగా గాలి తగులుతుంటే, అక్కడ విసిరా ఆంటీ, ఇంకాస్త స్పీడ్. అలాగే, గుడ్ నైట్. ఇలా రోజులు గడుస్తున్నాయి. పక్షులన్నీ రాత్రవగానే చిచ్చు ఇంటి మేడ మీదకు చేరుతాయి. చిచ్చుకాకి వాళ్ళకి బెడ్లు వేయడం, నీళ్లు తేవడం, స్నాక్స్ తేవడం, దోమలు తోలడం, ఇవే పనులు. బన్నుగాడి డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే ఈరోజు నాకు మ్యాంగో జ్యూస్ కావాలి. సీజన్ అయిపోయిందిరా. అయితే ఐస్ క్రీమ్ తెచ్చివ్వు. చిచ్చుకాకి సేవలు చేసి చేసి చిక్కిపోయింది. ఆవిడికి బుద్ధొచ్చింది. ఒరే చిన్నగా, చూసావా, మనం మోసం చేసి సంపాదించిన డబ్బులు మనకి మిగలేదు సరికదా. మన ప్రశాంతత కూడా పోయింది. కష్టపడి సంపాదించుకుంటేనే గౌరవం ఉంటుంది. నిజమే మమ్మీ, వచ్చేసారి నిజాయితీగా వ్యాపారం చేద్దాం. 2 నెలల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. వాతావరణం చల్లబడింది. అందరూ చిచ్చుకాకి థ్యాంక్స్ చెప్పి తమ ఇళ్లకు వెళ్తున్నారు. థ్యాంక్స్ చిచ్చు, నీ వల్ల ఈ వేసవిని తట్టుకోగలిగాం. నీ సర్వీస్ బాగుంది. అంటే మీరు బెస్ట్ హోటల్ సర్వర్. నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ వస్తాం. ఏసీ రెడీగా ఉంచండి. చిచ్చుకాకి దండం పెడుతూ, వద్ద బాబాయ్, నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. వచ్చే ఏడాదికి నేను మంచి ఫ్యాన్లు అమ్ముతాను, కానీ మేడ మీద మాత్రం రానివ్వను. అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. చిచ్చుకాకి హమ్మయ్య అనుకుంటూ తన మేడ మీద ఒక్కటే ప్రశాంతంగా నిద్రపోయింది. అలా చిచ్చుకాకి చేసిన మోసానికి ఆవిడికి తగిన సేవ శిక్ష పడింది.
పక్షులు హాయిగా వేసవిని గడిపాయి. బన్నుగాడి అల్లరి, చిచ్చుకాకి కష్టాలు ఊరికి మంచి వినోదాన్ని పంచాయి. పూల తోటలో వంటలు. ఒక ఆదివారం నాడు మన పక్షుల బ్యాచ్ తుని, చోటు, చిచ్చు, బన్ను, బుజ్జి ఇంకా చిన్ను అక్కడికి పిక్నిక్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కాని తుని పిచ్చుక ఒక కఠినమైన కండిషన్ పెట్టింది. మనం పూల తోటకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కేవలం శాకాహారం మాత్రమే వండుకోవాలి, అహింస ముఖ్యం అని చెప్పింది. ఈ రూల్ విని బన్నుగాడి గుండె పగిలింది. కాని వాడూరుకుంటాడా? ఒక సీక్రెట్ ప్లాన్ వేశాడు. అదే ఈ కథ. ఉదయం 10 గంటలు. అందరూ బుట్టలు, చాపలు, వంట సామాన్లు పట్టుకుని గార్డెన్లోకి వచ్చారు. తోట చాలా అందంగా ఉంది. చిచ్చుకాకి గాలి పీల్చుకుంటూ, అబ్బా ఏ వాసన! ఈ తోటలో ఉంటే నా స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది. నేను ఈరోజు ఫ్లవర్ ఫేషియల్ చేసుకోవాలి. సరేలే చిచ్చు, ముందు వంట పని చూద్దాం, ఆకలిస్తుంది. తుని పిచ్చుక అందర్నీ ఒక దగ్గర నిలబెట్టి సీరియస్ గా, వినండి ఫ్రెండ్స్, మనం ఇక్కడికి ప్రశాంతత కోసం వచ్చాం. ఈ పవిత్రమైన తోటలో మనం మాంసాహారం వండకూడదు. అది నా రూల్. ఈ రోజు మెనూ ఏంటంటే తోటకూర పప్పు, బెండకాయ వేపుడు, వైట్ రైస్, అంతే. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఇంత దూరం వచ్చి ఈ పచ్చగడ్డిల మధ్యలో కూర్చొని మళ్ళీ గడ్డి ఆకుకూరలు తినాలా? నా వల్ల కాదు. నాకు చికెన్ కావాలి. అట్లీస్ట్ ఒక ఆమ్లెట్ అయినా వేయండి. కుదరదు బన్ను, నేచురల్ లో ఉన్నప్పుడు నేచురల్ గానే తినాలి. చికెన్ వాసన వస్తే ఈ పూలన్నీ వాడిపోతాయి. నోరు మూసుకుని తోటకూర గిల్లు. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, ఛీ, నా బతుకు ఆదివారం కూడా పప్పేనా? పక్కకెళ్ళి తన బ్యాగ్ ని తడుముకుంటూ, పర్లేదులే, నాకు తెలుసు తుని ఆంటీ ఇలా చేస్తుందని. అందుకే నేను ముందే ప్రిపేర్ అయ్యొచ్చాను. బన్ను తన బ్యాగ్ లో ఒక నల్లటి కవర్లో దాచిన 1/2 కిలో చికెన్ ని చూసుకుని మురిసిపోయాడు. అందరూ ఒక పెద్ద వేప చెట్టు కింద సెటిల్ అయ్యారు. తుని, చోటు, చిచ్చు, బుజ్జి కూరగాయలు కోస్తున్నారు. బన్ను, చిన్ను ఆడుకోడానికని వెళ్తామని చెప్పి పక్కకు వెళ్లారు. చిన్ను, ఇట్రా, నీకొక సీక్రెట్ చెప్తా. ఏంట్రా, నీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయా? చాక్లెట్ కంటే గొప్పదిరా చికెన్. నేను దొంగతనంగా చికెన్ తెచ్చాను. ఆ తుని ఆంటీకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. మనం ఎవరికి కనిపించకుండా ఆ దట్టమైన గులాబీ పొదల వెనుక వండుకుందాం. నువ్వు కాపలా కాయాలి, ఓకేనా? వద్దురా బాబు, అమ్మకు తెలిస్తే నా రెక్కలు ఇరగొడుతుంది. ఒరేయ్, చికెన్ ఫ్రై రా, కరకరలాడే ముక్కలు, నీకు సగం ఇస్తా. చిన్నుకాకి 4 తడుముకుంటూ, సరే పద వెళ్దాం. ఇద్దరు దొంగల్లా నక్కుతూ తోట చివరన ఉన్న దట్టమైన పొదల వెనుకకు వెళ్లారు. అక్కడ ఎవరికీ కనిపించదు. బన్ను తన బ్యాగ్ లో నుండి చిన్న కడాయి, నూనె, మసాలా పొట్లాలు తీశాడు. చూడు చిన్న, నేనంత ప్రొఫెషనల్ గా ప్లాన్ చేశాను. 5 నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ చేస్తా. ఒక పక్క తుని పిచ్చుక తోటకూర పప్పు తాలింపు వేస్తుంది. ఆవాలు, జీలకర్ర అంటూ హడావిడి చేస్తుంది. మరోపక్క పొదల వెనుక బన్నుగాడు చికెన్ ముక్కలను నూనెలో వేయించాడు. చికెన్ వేగుతున్న శబ్దం. మెల్లగా వేగండ్రా, సౌండ్ చేయకండి, తుని ఆంటీ కిందపడుతుంది. బన్ను చికెన్లో చికెన్ మసాలా, గరం మసాలా, కారం దట్టించాడు. ఆ వేడికి మసాలా వాసన గొప్పమని లేచింది. గాలివాటం వల్ల ఆ వాసన నేరుగా తుని వాళ్ళు కూర్చున్న వైపు వెళ్ళింది. తుని పిచ్చుక పప్పులో ఉప్పు వేస్తూ ఉండగా సడన్ గా ఆమె ముక్కు పుటాలు అదిరాయి. ఏంటి ఏంటి వాసన? పప్పు వాసనలా లేదే, ఏదో ఘాటుగా నాన్ వెజ్ వాసనలా ఉంది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని ఆనందంగా గాలి పీల్చుకుంటూ, అబ్బా అవును తుని, ఇది ఖచ్చితంగా చికెన్ ఫ్రై వాసనే. నా ముక్కు ఎప్పుడూ తప్పు చెప్పదు. ఎవరైనా ఇక్కడ చికెన్ వండుతున్నారా? మనం తప్ప ఇక్కడ ఎవరూ లేరు కదా, మరి వాసన ఎక్కడి నుండి వస్తుంది? అమ్మా, ఆ వాసన గులాబీ పొట్టల వైపు నుండి వస్తుంది. అక్కడ పన్ను చిన్ను ఆడుకుంటున్నారు కదా. తుని పిచ్చుక అనుమానంగా, బన్నుగాడా, వాడికి ఇలాంటి పనులు అలవాటే, పదండి వెళ్లి చూద్దాం. తుని చేతిలో గరిటె పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నట్లు పొదల వైపు నడిచింది. వెనుక చిచ్చు, చోటు, బుజ్జి ఫాలో అయ్యారు. పొదల వెనుక బన్ను ఒక ముక్క నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తున్నాడు.
చిన్ను కాపలా కాస్తూ తుని రావడం చూశాడు. ఒరే బన్ను, అటు చూడు, తుని ఆంటీ గ్యాంగ్ వస్తుంది. దోచై దోచై. అమ్మా, ఇప్పుడే ఉడికిందిరా, ఎక్కడ దాచాలి? కంగారులో ఆ కడాయి మీద కొన్ని గులాబీ పూలు ఆకులు కప్పేశాడు. తానొక యోగిలాగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. తుని పిచ్చుక పొదలను పక్కకు నెట్టి, బన్ను, ఏం చేస్తున్నావిక్కడ? ఏంటా వాసన? బన్ను చిలుక కళ్ళు తెరిచి చాలా అమాయకంగా, భీమ్, అమ్మ తుని, నేనిక్కడ ప్రకృతితో మాట్లాడుతున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానమా? మరి ఈ చికెన్ వాసన ఏంట్రా? నా నోట్లో నీళ్ళొడుతున్నాయి. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? బన్ను చిలుక నవ్వుతూ, ఓహో, ఆ వాసన అంటే మీకు తెలీదా? ఈ తోటలో ఒక అరుదైన పువ్వు ఉంది. దాని పేరే కోడి పువ్వు. దాన్ని ఇంగ్లీష్ లో చికెన్ లిల్లీ అంటారు. అందరూ షాక్ అయ్యారు. చిచ్చుకాకి నోరెళ్లబెట్టింది. ఏంటే, కోడి పువ్వా? అంటే ఆ పువ్వు చికెన్ వాసన వేస్తుందా? అవునంటీ, ఇది చాలా అరుదైన మొక్క. దీని పువ్వులు పూసినప్పుడు అచ్చం చికెన్ ఫ్రై వాసన వస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇందాక అదే చూస్తున్నాను. బన్ను, కథలు చెప్పకు. పువ్వుల్లో చికెన్ వాసన రావడం ఏంటి? పక్కకు జరుగు, నేను చెక్ చేస్తాను. వద్దంటీ, ఆ మొక్క చాలా సెన్సిటివ్. దగ్గరికెళ్తే వాసన ఆపేస్తుంది. దూరం నుండే చూడాలి. చిచ్చుకాకి ఆపుకోవడం కష్టమైంది. చికెన్ వాసన వచ్చే పువ్వంటే అది తినడానికి కూడా చికెన్ లాగే ఉంటుందేమోనని ఆశ పుట్టింది. ఒరే బనగా, ఆ పువ్వు ఎక్కడుందో చూపించరా. నేనొక్కసారి వాసన చూస్తాను. వీలైతే ఒక రేకు తిని చూస్తాను, ప్లీజ్. అమ్మా, తినడమా? ఆంటీ, అది పువ్వు కదా, ముళ్ళుంటాయి. పర్లేదులేరా, చూపించా. చిచ్చుకాకి బన్నుని పక్కకు తోసేసి ఆకుల కింద దాచిన కడాయిని చూడలేదు. కాని పక్కనే ఉన్న ఒక పెద్ద ఎర్రటి మందారం పువ్వుని చూసింది. బన్ను కడాయి మీద వేసిన మసాలా ఆవిరి ఆ పువ్వుకి తగిలి పువ్వు నుండి నిజంగానే చికెన్ వాసన వస్తుంది. చిచ్చుకాకి పువ్వుని ముక్కు దగ్గర పెట్టుకుని, ఆపా, బన్ను చెప్పింది నిజమే. ఈ పువ్వులో నుండి అచ్చం మసాలా చికెన్ వాసన వస్తుంది. తనే, ఇది అద్భుతం, ప్రకృతి వింత. నిజమా ఆంటీ? నాకు కూడా చూపించండి. బుజ్జి కూడా వాసన చూసింది. వావ్, నిజమే, బన్నుకాడు సైంటిస్ట్ అయిపోయాడు. బన్నుకాడు తన మనసులో, అమ్మయ్య, బతికిపోయాను. నా మసాలా పవర్ అలాంటిది. నేను ఈ పువ్వుని టేస్ట్ చేస్తాను అని చిచ్చుకాకి ఆ మందారం పువ్వుని ఒక్క కొరుకుడు కొరికింది. సీన్ కట్ చేస్తే, ఇదేంటి చేదుగా ఉంది, వాసన ఏమో చికెన్ లా ఉంది, టేస్ట్ ఏమో గడ్డిలా ఉంది. బన్ను, ఇదేం పువ్వురా? అదే ఆంటీ మ్యాజిక్. దాన్ని తినకూడదు, కేవలం అన్నంలో కలుపుకొని వాసన చూస్తూ తినాలి. అప్పుడే ఫీలింగ్ వస్తుంది. నాకెందుకో తేడాగా ఉంది. బన్ను కాళ్ళ దగ్గర ఏదో గిన్నె కనిపిస్తోంది. తుని వంగి బన్ను వెనుక దాచిన కడాయిని బయటికి లాగింది. మూత తీసింది. లోపల ఎర్రగా వేగిన గుమగుమలాడే చికెన్ ఫ్రై ఉంది. తుని పిచ్చుక కోపంతో ఊగిపోతూ, ఒరే బన్ను, దొంగ వెదవా, కోడి పువ్వంటావా? నన్నే మోసం చేస్తావా? నేను పొద్దున్నే ఏం చెప్పాను నీకు? వెజిటేరియన్ మాత్రమే అన్నాను కదా, నా మాటను ధిక్కరిస్తావా? బన్ను చిలుక బిక్కమొహం వేసి, అంటే సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. నా బ్యాగ్ లో చికెన్ పొరపాటున పడిపోయింది. అది పాడైపోతుందేమో అని జస్ట్ వేడి చేశాను అంతే, తినాలని కాదు. అవునంటే మేము దాన్ని కాకికి వేద్దాం అనుకున్నాం. చిచ్చు వైపు చూసి, సారీ, కుక్కకు వేద్దాం అనుకున్నాం. చిచ్చుకాకి ఆ చికెన్ ని చూసి కళ్ళు తిప్పుకోలేక, తుని, కోపడకు. జరిగిందేదో జరిగిందిగా, వండేశాడు కదా, ఇప్పుడు పారేస్తే పాపం కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపమా, అంటే చికెన్ కూడా. వాసన చూస్తుంటే నా డైటింగ్ కూడా మర్చిపోయేలా ఉన్నాను తుని. అవును తుని, వాడు ఎలాగో కష్టపడి వండాడు, చూడటానికి చాలా బాగుంది. ఈ ఒక్కసారికి రూల్ బ్రేక్ చేద్దాం ప్లీజ్. అమ్మా, నాకు తోటకూర పప్పు, నాకు ఈ కోడి పువ్వు కావాలి. తుని పిచ్చుక అందరి ఆశ చూసి ఇక చేసేదేమీ లేక నవ్వింది. సరేలే, మీరందరూ ఇంతగా అడుగుతుంటే నేను కాదనలేను. కానీ బన్ను, నెక్స్ట్ టైం ఇలా అబద్ధాలు చెప్తే నీ ముక్కు కోసేస్తా. థ్యాంక్ యూ ఆంటీ, యు ఆర్ ది బెస్ట్. రెండందరూ, బన్ను స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. అందరూ కూర్చున్నారు. తుని వండిన తోటకూర పప్పు పక్కన బన్ను వండిన చికెన్ ఫ్రై పెట్టారు. బన్నా, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా. ఈ మసాలా ఎలా దట్టించావు? ముక్క జ్యూసీగా ఉంది.
అంటే ఇది దొంగతనం అనే స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల వచ్చిన రుచి. దొంగలించి తింటే రుచి పెరుగుతుందంటారు కదా. ఒరేయ్, నీ ఫిలాసఫీ ఆపి నాకు లెగ్ పీస్ వెయ్యరా. తుని పిచ్చుక తోటకూర పప్పులో చికెన్ కలుపుకుని తింటూ, ఏంటో పూల తోటలో కూర్చుని చికెన్ తింటామని అనుకోనే లేదు, అయినా బాగానే ఉంది. అమ్మా, ఆ చికెన్ పువ్వు కథ మాత్రం సూపర్. నేను రేపు స్కూల్లో అందరికీ చెప్తాను మన ఊర్లో కొత్త పువ్వు పూసిందని. అందరూ గట్టిగా నవ్వారు. బన్ను చిలుక గర్వంగా కాలరెగరేసుకున్నాడు. నిబంధనలు మనుషుల కోసం, సారీ పక్షుల కోసం, కానీ ఆకలిస్తే ఏ నిబంధన పనిచెయ్యదని బన్ను నిరూపించాడు. ఆ రోజు ఆ పూల తోటలో పూల వాసన కంటే చికెన్ వాసన ఎక్కువగా గుబాలించింది. అందరూ కడుపు నిండా తిని చెట్ల నీడలో హాయిగా నిద్రపోయారు. బన్ను మాత్రం కలలో కూడా కోడి పువ్వులు కోస్తూనే ఉన్నాడు.